ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గారు గురూజీ. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి దిగులు చెందకమ్మా, నేను చెప్పినట్లే జరుగుతుంది. రేపు ఒక్కరోజు ఓపిక పట్టు చూడు తల్లి, నీ కోరిక నెరవేరుతుంది. వెంటనే నా పాదాలు తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఎదురు చూసేదే నెరవేరుతుందమ్మా. అంతా నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది బిడ్డ. ఈ సాయి వాక్కు ఫలించబోతుందమ్మా. రేపు ఒక్కరోజు ఎదురు చూడు, ఓపికగా ఉండు. తర్వాత ఉదయం జరిగేది చూసి నువ్వే ఆనందపడతావు. నీ కోసం అవతరించిన వాడిని బిడ్డ. నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది బిడ్డ. తప్పకుండా ఇది రాసి పెట్టిన విధి తల్లి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం ఇప్పుడు నేను నీ ముందుకు వచ్చానమ్మా. నేను ఎవరు అనే వివరాలు ఈ చరిత్రకు కూడా తెలియదు. నేను ఎక్కడ పుట్టానో ఎందుకు పుట్టానో అని ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించలేదు కదమ్మా. నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసిందే లేదు, కానీ నీకు నాకు అనుబంధం ఏర్పడిందమ్మా. మన బంధం మరింత బలపడింది. నన్ను ఎవరని నువ్వు బాబా బాబా తండ్రి అని పిలుస్తున్నావు చెప్పు. అదే తల్లి నీకు నాకు ఉన్న బంధం, పూర్వజన్మ అనుబంధం. జన్మ జన్మల నుంచి మనిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతూ వచ్చిందమ్మా. నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నీకు తండ్రిగా గురువుగా నేను ఈ జన్మలో ఇప్పుడు నీ ముందుకు వచ్చాను. నీ భారాన్నంతా కూడా నేను మోయలేదు అని అంటే నీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించి చెప్పు చూడు తల్లి. ఇప్పుడు నువ్వు పడే వేదన నుండి పూర్తిగా తప్పించటానికే నేను వచ్చానమ్మా. నీకు ప్రతిరోజు సందేశాలను సంకేతాలను అవసరమైనప్పుడు సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పటానికే వచ్చాను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు. అది ఏదైనా సరే నువ్వు గెలిచే తీరుతావు తల్లి. అందులో నుండి తప్పించుకోకుండా వదలకుండా ఆ పని పూర్తి చెయ్యి. నువ్వు కన్ఫ్యూజ్ అనేదే అవ్వద్దమ్మా. నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరంగా ఏ నిర్ణయానికి రావద్దు. అన్నీ నాకు తెలుసు తల్లి. అన్నీ నీకు మంచిది చేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు ఉన్న దిశలోనే నేను కూడా పయనిస్తూ ఉంటాను. నన్ను ఎవరూ కూడా అడ్డుకోలేరు బిడ్డ. అన్ని చోట్ల నేను జీవిస్తూ ఉంటానమ్మా. మొట్టమొదట నువ్వు ఎవరు అని తెలుసుకో. నీ మనసుని నిశ్చలంగా ఉంచుకో. నిన్ను నువ్వు స్థిమితంగా ఉంచుకో. బాబా అని పిలిచిన వెంటనే నా పాదం నీ వైపు పడిందమ్మా. అప్పుడే నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి. నీ పూర్వజన్మ కర్మఫలమంతా కూడా తొలగించేశానమ్మా. నీ చెడు సమయమంతా కూడా ముగిసిపోయింది తల్లి. నువ్వు ఆశపడే జీవితాన్ని నువ్వు ఆశపడినట్లుగా జీవిస్తావు. నా దగ్గర కోరిన సంపద నీకు తప్పకుండా చేరుతుందమ్మా. ఇక నుండి నీ దగ్గర ఉన్న కొరతని పక్కన పెట్టి సంతృప్తికరమైన జీవితాన్ని మొదలుపెట్టు. నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి. అన్నీ జరుగుతాయి. జరుగుతుంది అని చెబుతూనే ఉన్నాను కదా, అదంతా కూడా జరిగే తీరుతుంది. నీ జీవితం నేను చెప్పినట్లుగానే జరుగుతుందమ్మా. రేపు ఉదయం లేచిన వెంటనే మంచి వార్తలతో మంచి సంకేతాలతో ఏదో ఒక రూపంలో నీ ముందుకు నేను వస్తాను బిడ్డ. ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం నీకు వస్తుంది. నమ్మకం కుదిరే సంఘటనలు కొన్ని వస్తాయమ్మా నీకు. రేపు నీ ముఖంలో ఆనందకరమైన చిరునవ్వు వస్తుంది తల్లి. నమ్మలేని సంతోషాలు నీ జీవితంలోకి వస్తాయమ్మా. మంచి మంచి ఆశ్చర్యాలు నీకు కలుగుతాయి తల్లి.
ఎప్పుడూ బాబా ఇలాగే చెబుతారు అని అనుకోవద్దు తల్లి. సర్వనిశ్చయంగా మార్పులు నీ జీవితంలో వచ్చే తీరుతాయి. ధన్యవాదాలు చెప్పటానికి నీ బాబా వద్దకు తప్పకుండా వస్తావు. ఒకరోజు ఎదురు చూడమ్మా. అన్ని విజయాలు జయం కలిగిన తరువాత, ఈ కోరిక తీరిన తరువాత నీ మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుందమ్మా. నన్ను చూడటానికి రా తల్లి. నీ ఆనందకరమైన సంతోషకరమైన ముఖం చూడటానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదూ? నన్ను నమ్ము తల్లి. నేను చెప్పినట్లు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.